హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తక్కువ మసాలాలతో ఏ విధంగా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ బిర్యానీ కోసం అయితే 1 kg చికెన్ని తీసుకొని నీట్గా కడిగేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి అరచెక్క నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలాని కూడా వేసుకొని ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు పెరుగుని కూడా వేసుకోవాలి. చిక్కగా ఉన్న పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి 10 minutes మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే వాటర్, రైస్ కంటే ఎక్కువగా వాటర్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. బాస్మతి రైస్ని అయితే ఒక 1/2 hour ముందుగానే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న ఇంకా బాస్మతి రైస్ని అయితే ఈ మరుగుతున్న వాటర్లోకి అయితే వేసేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి, వాటర్ అనేవి పైన పడతాయి కాబట్టి. ఈ విధంగా బియ్యం మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని మంచిగా ఒక 90% వరకు అయితే రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ఎందులో చేసుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg కంటే తక్కువగా రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే 1/2 చెక్క నిమ్మరసం అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇందులో నుంచి వాటర్ అయితే కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కూడా హాఫ్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రెడ్గా ఉన్న 2 టమాటాలను అయితే వేసాను. కొంచెం బిర్యానీ జ్యూసీగా రావడానికి అని చెప్పేసి వేసాను. ఇందాక తీసి పెట్టుకున్న వాటర్, రైస్ ఉడికేటప్పుడు తీసిన వాటర్లో నుంచి కొన్ని అయితే ఇప్పుడు ఇందులోకే వేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇంకా రైస్ కూడా 90% అయితే ఉడికింది. వాటర్ అన్ని స్టెయిన్ చేసేది అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక రైస్ ఉడికేటప్పుడు తీసుకున్న వాటర్లోకి 1 స్పూన్ వరకు పసుపుని కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇందాక స్టెయిన్ చేసిన ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. లేయర్స్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే అలా లేయర్స్లా ఏం వేయకుండా ఇంకా నార్మల్గానే ఒకేసారి అయితే అంతా వేసేసుకున్నాను. ఇంకా రైస్ అంతా వేసుకున్న తర్వాత పైనుండి ఇందాక పసుపు కలిపిన వాటర్ అయితే, అంటే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయకుండా నేనైతే పసుపు కలిపిన వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసేసిన తర్వాత మళ్ళీ పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పును కూడా ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫ్రై చేసిన జీడిపప్పును కూడా ఇంకా ఇవన్నీ పైనుంచి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైనుంచి అయితే అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes సిమ్లో ఉంచుకుంటే మనకైతే వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యలో తీయకుండా ఒక 10 minutes అలా వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. జ్యూసీగా, టేస్టీగా, తక్కువ మసాలా అనమాట. ఓన్లీ రైస్ ఉడికేటప్పుడే వేసాను నేనైతే మసాలాలు, కర్రీలో అయితే అసలు వేయలేదు. సో ఇంకా మనకైతే 10 minutes తర్వాత చూసినట్టయితే రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా తక్కువ మసాలాలతో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్పైసీగా చేస్తే పెద్దవాళ్ళే తింటారు, కానీ కొంచెం మసాలాలు తక్కువగా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చేసిన రోజు అయితే పిల్లలు అయితే అందరూ ఇష్టంగానే తిన్నారు. సో చేసిన దానికైతే అందరూ తింటేనే హ్యాపీగా ఉంటుంది కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఈరోజు వీడియో మాత్రం ఇదనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.